హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు మన ఛానల్‌లో చామగడ్డ పులుసు ఏ విధంగా చేసుకోవాలో ఈజీ వేలో చూద్దాం రండి. మనం ఎగ్ పులుసు, కాకరకాయ పులుసు, బెండకాయ పులుసు ఈ విధంగా పులుసు కర్రీస్ చేసుకుంటాం కదా అండి. చామగడ్డ పులుసు కూడా అదే విధంగా చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. చామగడ్డలు ఈ సీజన్‌లో చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి కదా అండి. వాటిని తీసుకొచ్చుకొని ఈ విధంగా పులుసు కర్రీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కడుపు నిండా భోజనం చేస్తారు. రండి మరి ఈ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. పావు కేజీ చామగడ్డల్ని తీసుకున్నానండి నేనిక్కడ. వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వీటిపైన దారాలు లాంటివి ఉంటాయి. చక్కగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోండి. ఈ విధంగా చక్కగా ఉడికిన తర్వాత పైన పొట్టు తీసేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీరా వేసి ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేస్తూ ఉండండి. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త కరివేపాకు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్నటువంటి చామగడ్డల్ని వేసుకోండి. వీటిని 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోండి. చామగడ్డల్ని ఈ టైంలో 2 నిమిషాల పాటు ఫ్రై చేసాము అంటే వాటి నుంచి జిగురు రావడం అనేది తగ్గిపోతుందండి. చాలా చక్కగా ఉంటుంది కర్రీ కూడా. ఇప్పుడు ఇందులోకి 3, 4 టమాటోల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని టమాటాలు స్మూత్‌గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. మీరు కావాలి అంటే కాస్త తగ్గించి వేసుకోవచ్చు. ఈ కారం ఈ ఆయిల్‌లో కాస్త ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేయడం వలన కారం టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 నిమిషాల పాటు కారాన్ని ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసుకోండి. మనం పులుసు కర్రీ అనుకున్నాం కదా అండి. పులుసు కర్రీకి కావాల్సిన కన్సిస్టెన్సీ ఉందా లేదా చూసుకొని మరికొన్ని వాటర్‌ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీరా మెంతి పౌడర్ కూడా వేసుకోండి. పులుసు కర్రీలలో జీరా మెంతి పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 8 నుంచి 10 నిమిషాల వరకు ఈ పులుసుని మరిగించండి. ఆల్రెడీ చామగడ్డల్ని ఉడికించినవే తీసుకున్నాం కాబట్టి పులుసు మాత్రం మరిగించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చక్కగా 8 నుంచి 10 నిమిషాల వరకు మగ్గించుకున్న తర్వాత చివరగా ఇందులోకి కాస్త కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పులుసు ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది మనకు చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కపడుతుంది. అంతే అండి, చామగడ్డలతో పులుసు కర్రీని ఈ విధంగా ఈజీగా, టేస్టీగా, కమ్మగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈసారి చామగడ్డలు తెచ్చుకున్నప్పుడు నా స్టైల్‌లో ఈ పులుసు కర్రీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.